హలో అండి. హాయ్. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జగన్. ఎందుకని? ఆయన పేదలకు చాలా సంక్షేమ పథకాలు పంచిపెడుతున్నారు కాబట్టి జగనే సీఎం. అది సో ఏం నచ్చింది మీకు ఈ 5 yearsలో అతని పాలనలో? ముసలి వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ ఇంటికి వచ్చేస్తున్నాడు. 2014 నుంచి 2019 దాకా ఒక ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి మాది ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్ట్రిక్ట్ నర్సాపేట మండలం. మా ఊరు నుంచి మండలానికి పోవాలంటే ఆ రోజు ఒక రోజు పని మొత్తం వేస్టే. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి, ఎంఆర్ ఆఫీస్కి పోవడానికి ఏదైనా ఉంటే ఆ రోజు టైం మొత్తం వేస్టే. ఇప్పుడు అనుకో ఏదైనా పని ఉందనుకో, ఇంటి పక్కన సచివాలయానికి పోయానుకో ఆ పని అవుతూ ఉంది. సో జగనే. సో అంటే జగన్ పాలనలో విద్యారంగం, వైద్య రంగం ఎక్కువ ఇంప్రూవ్ అయింది అంటున్నారు కదా, నిజమే అంటారా? 100% ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు 8 మెడికల్ కాలేజీలు కట్టారు ఆంధ్రాలో. మరి తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. మా ఊరు స్కూల్లో మొన్నటిదాకా 2014 నుంచి 2019 దాకా అన్ని పెంకుటిల్లే స్కూళ్ళు. ఇప్పుడు అద్భుతంగా డెవలప్ చేశాడు. అది సో అంటే ఆడుదాం ఆంధ్ర అని స్టార్ట్ చేశారు, అదేలా అనిపిస్తుంది? అది కూడా సూపర్. జగన్ ప్రవేశపెట్టిన ప్రతిదీ అద్భుతంగానే ఉంది. ఆరోగ్యశ్రీపై కూడా 25 లక్షలు చేశారు కదా, అదేలా అనిపిస్తుంది? మరి దేశంలోనూ ఇండియాలోనూ ఎక్కడా లేదు. 25 లక్షలు చేశాడంటే ఎక్కడా లేదు. జగనే మొత్తం. జగన్ పాలనలో ఈ పథకాలలో బెస్ట్ అంటే ఏది చెప్తారు? అమ్మఒడి, రైతు భరోసా, 40 సంవత్సరాలకు 18,000 అన్నీ. మరి ప్రతిపక్షాలు పాలన బాగాలేదని అంటే నెగిటివ్ చేస్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? వాళ్ళేదో అంటారులే, ఆ గ్లాస్ పార్టీ, ఆ సైకిల్ పార్టీ, సుత్తి కొడవల పార్టీ లేదో అంటారు. వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. 2 తెలుగు రాష్ట్రాల్లో. ఆంధ్రాలో అయితే అసలు పట్టించుకోడు. ఆ 2 సైకిల్, ఆ గ్లాస్ పార్టీ వాళ్ళే. మరి జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, వీళ్ళంతా కలిసి వస్తున్నారు కదా, దీన్ని మీరు ఎలా భావిస్తారు? జగన్ అనేవాడు డైనమిక్ పర్సన్ కాబట్టి ఇన్ని పార్టీలు కలిపి తన మీదకు వస్తున్నాయి. గ్లాస్ పార్టీ, సైకిల్ పార్టీ, అస్సం పార్టీ, సుత్తి కొడవల పార్టీలు వీళ్ళు మాత్రం సత్తా లేని పార్టీలు. సత్తా ఉన్న మగోడు కాబట్టి 8 మంది కలిపి ఒక మనిషిని కొట్టడానికి వస్తున్నారు. ఇదేం కుదరదు. 2014లో ఏదో జగన్ గారు రైతు భరోసా చేస్తా అని చెప్పకపోవటం వల్ల అప్పుడు ఓడిపోయాడు. చంద్రబాబు చేస్తా అన్నాడు కాబట్టి గెలిచాడు. కాబట్టి 2019లో చంద్రబాబు నిజస్వరూపం తెలిసింది కాబట్టి జనాలకి 151 సీట్లు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. అదే 2024లో కూడా మళ్ళీ జగన్ అన్నే థంపింగ్ విక్టరీ గ్యారంటీ. 40 years ఎక్స్పీరియన్స్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా ఎందుకు రాలేకపోతున్నారు? ఏమి లేదు, తన కాడ విషయం ఏమి లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన కానీ స్వర్గీయ ఎన్టీ రామారావు కాలం చేసిన కానీ ఆయన ఏదో ఒక పార్టీ మీద డిపెండ్ అయ్యి రావటం తప్ప దాని కాడ అంత సొంత క్యాపబిలిటీ లేదు. ఎక్కడేదో హైటెక్ సిటీ నేనే కట్టే అంటాడు కానీ 1997లో నేదురు జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఐటీకి ఫౌండేషన్ వేశాడు. అంతే తప్ప ఏం చేసింది ఏమీ లేదు. ఏం చేసిందంటే ఏదో కొంత అభివృద్ధి చేసే ఉంటాడు కాబట్టి ఒప్పుకోవచ్చు. మొత్తం నేనే చేశానంటే వల్ల కాదు. సీఎం రాజశేఖర రెడ్డి ఔటర్ రింగ్ రోడ్ వేశాడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టారు. తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి, రోసే గారు, తర్వాత మన కేసీఆర్ గారు మొత్తం అభివృద్ధి చేస్తాను. ఆయన ఒక్క పొడిచిన వల్ల హైదరాబాద్ ఏమి డెవలప్ కాల. హైదరాబాద్ అనేది తన సొంత సామాజిక వర్గానికి అప్పుడు కట్టబెట్టాడు ఆయన తన సీఎంగా ఉన్నప్పుడు. అదే ఫార్ములా 2014 నుంచి 19 దాకా అమరావతిలో చేయాలనుకున్నాడు తన సొంత వర్గానికి. అది కుదరలేదు. జనాలు తెలుసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసుకున్నారు. అందువల్ల అది మొత్తం ఇది అయిపోయింది. ఏదైనా మనం ఒకవేళ మనం పెళ్లి చేసుకునేటప్పుడు డబ్బులు ఉంటే ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకున్నాం. డబ్బు లేకపోతే ఏం చేస్తాం? ఇల్లు ఉన్న మాస్కులు చేసుకుని రిపేర్ చేసుకుని ఇల్లు బాగుపరుచుకుంటాం. అదే ఇప్పుడు అమరావతి ఒట్టి రాళ్ళే ఉన్నాయి, దానికి ఎందుకు లక్షల కోట్లు? అదే వైజాగ్ కాబట్టి ఎంతో కొంత కట్టిన ఇల్లే కాబట్టి దాన్ని మళ్ళీ రీమోడలింగ్ చేసుకుని రాజధాని కట్టుకుంటున్నాం. జగన్ థాట్ ఈజ్ గుడ్. 2024లో ఆయనే, ఈ శతాబ్దం ఒకటికి ఆయనే 2030 దాకా సీఎం జగన్మోహన్ రెడ్డి. అది